చుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కటారి హేమలత చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కటారి హేమలత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి టీడీపీ అధినేత చంద్రబాబు గారు, లోకేష్ గారు ఈ పదవి ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాణిపాకం చుట్టూ బ్యూటిఫికేషన్ కోసం 10 లక్షలు, కట్టమంచి చెరువు సుందరి కోసం 10 లక్షలు మొదటి సంతకం పెట్టడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో చిత్తూరు అభివృద్ధి కోసం తన సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, దొరబాబు, టీడీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి మేడం, సీట్లో కూర్చోండి. देवाग्र सर्वेभ्यो अनन्तादमध्यं देवाग्रस्य सर्वे भूताग्रस्य अनन्तादमध्ये रक्षादेवताग्र सर्वागः अनन्तादमध्यं देवाग्रस्यं रक्षः नमो भूताय प्रजापतिग्रस्य వరసిద్ధి వినాయకుని ఆశీర్వాదాలు ఉండాలని అక్కడ కాణిపాకం టెంపుల్ చుట్టూ ఉండే రోడ్లలో కూడా బ్యూటిఫికేషన్కి గాను 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కట్టమంచి చెరువు సుందరీకరణకు గాను 10 లక్షల రూపాయలు మొదటి సంతకం కూడా పెట్టడం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరింత డెవలప్మెంట్స్ మన చుడా ద్వారా చేసి చూపిస్తామని, ఏదైతే మా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పించారో వాటిని మా సాయశక్తుల డెవలప్మెంట్కి అనుక్షణము మన అధికారులు ఎవరైతే ఉన్నారో మన కలెక్టర్ గారు కానివ్వండి, వీసీ జేసీ మేడం గారు కానివ్వండి, అందరి యొక్క ఇంకా ఇక్కడ ఉన్న చుడా స్టాఫ్ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ చుడాని మరింతగా డెవలప్ చేయడానికి ఎప్పుడు మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే మా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు రాజన్ గారికి అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మన ఎంపీ గారి ద్వారా కూడా మన సెంట్రల్ ఫండ్స్ ద్వారా కూడా చుడాని డెవలప్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నిస్తామని కూడా, వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ, అందరికీ కూడా మా తెలుగుదేశం ముఖ్యంగా 50 వార్డులు చిత్తూరు నగరంలో నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. సో ప్రతి వార్డులో ఉండే నాయకులకి, కార్యకర్తలకి, అలాగే చుడాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చుడా చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క ముఖ్యమంత్రిగా ఉండడంలో ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం మేమెంతో గర్వకారణంగా ఫీల్ అవుతాము. గత 2014-19లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చారు. తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రకంగా మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో డెవలప్మెంట్లో చివరి స్థానానికి వెళ్ళిపోయాం. దానికోసం ప్రజలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వం మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కానివ్వండి, అన్ని రంగాల్లోనే ఈరోజు ఉపాధి కానివ్వండి, విద్యారంగంలో, ఇంకా టూరిజంలో, అన్ని రంగాల్లో కూడా, పట్టణాభివృద్ధిలో, అన్నిట్లో కూడా డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రజలందరికీ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా మనందరికీ తెలుసు, చిత్తూరు నగరంలో 2014లో మొట్టమొదటి మేయర్గా పనిచేసిన కటారి అనురాధ మోహన్ గారు అకాల మరణంతో తర్వాత నేను మేయర్గా కూడా పనిచేయడం జరిగింది. వారి యొక్క ఆచరణలో, వారి యొక్క అడుగుజాడల్లో ఎప్పుడు కూడా కటారి కుటుంబం అనేది ప్రజలకు సేవ చేయడంలో, ప్రజలకి అందుబాటు ఉండడంలో, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మేము కట్టుబడి ఉండే మా కుటుంబంపై నమ్మకంతో ఈరోజు చుడా చైర్మన్గా నాకు ఇవ్వడం చాలా ఆనందకరం. అలాగే ఇంకా బాధ్యతల్ని కూడా ఎక్కువగా కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా నేను ఎంతో బాధ్యతారహితంగా మన చిత్తూరు నగరమే కాదు, చుడా పరిధిలో 6 నియోజకవర్గాలు, ఇందులో 23 మండలాలు, మన చిత్తూరు కార్పొరేషన్ కూడా వస్తుంది. కాబట్టి వీటన్నిటిలో కేవలం మన నగరానికే కాదు, గ్రామాల్లో కూడా చుడా ద్వారా డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేసి చూపిస్తామని, దీనికి ఎవరైతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఈ చుడా పరిధిలో వచ్చే వాళ్ళు కానీ అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరి కూడా సహాయ సహకారాలతో పార్టీ సీనియర్ నాయకులు దొరబాబు అన్న గారు, అలాగే పార్టీ అధ్యక్షులు రాజన్ గారు, మన ఎంపీ గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సహాయ సహకారాలతో చుడాలో డెవలప్మెంట్స్ చేయడంలో ముందుంటామని, ముఖ్యంగా కూడా గత 5 సంవత్సరాల్లో చుడా అంటే ఏంటో కూడా మన ఎవరికి కూడా ఐడియా లేదు. కనీసం ఒక చిన్న పని ద్వారా కూడా ఎక్కడ చుడా ద్వారా అభివృద్ధి అనేది నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో చుడా ద్వారా మొట్టమొదటిగా కూడా మేము కాణిపాక వినాయక స్వామి ఆశీర్వాదాలతో మొట్టమొదటిగా కాణిపాకం దేవాలయం దగ్గర బ్యూటిఫికేషన్ కానీ 10 లక్షల రూపాయలు ఫస్ట్ సంతకం చేయడం జరిగింది. అలాగే మన కట్టమంచి చెరువు బ్యూటిఫికేషన్కి కూడా మన ఎమ్మెల్యే జీజేఎం గారు, అలాగే కలెక్టర్ గారు యొక్క వాళ్ళు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి, దానికి ఓన్గా కూడా మన చిత్తూరు పరిధిలో ఉండే వాళ్ళు ప్రైవేట్గా కూడా వాళ్ళు ఇచ్చే డొనేషన్స్ ద్వారా కూడా దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు. దానికి సహాయంగా చుడా ద్వారా కూడా 10 లక్షల రూపాయలు మేము వెచ్చించడం జరిగింది. ఇది జస్ట్ స్టార్టింగ్తో, ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పథకాలతో చుడా ద్వారా, ముఖ్యంగా ఇప్పటి వరకు 2 లేఅవుట్లు మాత్రమే వాటికి అప్రూవల్స్ కూడా అందాయి. ఒకటి మన కోడిగుట్ట దగ్గర 35 ఎకరాలతో లేఅవుట్ కూడా వేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద 19 ఎకరాలు కూడా డెవలప్ చేయడం తొందరలో కూడా స్టార్ట్ చేస్తాము. అలాగే పీలేరు దగ్గర కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం 20 ఎకరాలు కూడా దానికి కూడా లేఅవుట్ అప్రూవల్స్ వచ్చాయి. ఇంకా పూతలపట్టు దగ్గర ఒక 10 ఎకరాల స్థలం కూడా చూడడం జరిగింది. అలాగే గంగాధర్ నెల్లూరు దగ్గర కూడా ఒక 12 ఎకరాల స్థలం కూడా ఇంకా అవి అప్రూవల్ అవ్వలేదు. సో వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తూ ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, గత ప్రభుత్వంలో ల్యాండ్ కొనాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేవారు. ఎందుకంటే అన్నీ కూడా కబ్జా భూములు, ఇలా ఎవరి దగ్గర దోచుకొని ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు. అలా లేకుండా గవర్నమెంట్ అప్రూవల్తో మంచిగా లేఅవుట్లు వేసి దాంట్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ అప్రూవ్డ్ లేఅవుట్లో వాళ్ళకి స్థలాలు కూడా త్వరలోనే కూడా వాటిపైన కూడా మేము అనౌన్స్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవనే కాదు, మన ఈ చుడా పరిధిలో ఉండే మెయిన్
స్థలాలు ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో వాటినన్నింటి కూడా ప్రజలకి, అలాగే ఎవరైతే స్మాల్ ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఉండేలాగా కూడా మేము ఏర్పాట్లు చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే పీపీపీ మోడ్లో కూడా, అంటే ప్రైవేట్ స్థలాలు కూడా డెవలప్ చేసి దాని ద్వారా చుడాకి ఇంకా కూడా, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చుడాలో చాలా వరకు అసలు ఏది ఖర్చు పెట్టాలన్నా కూడా ఆదాయమే లేదు. రాబోయే రోజుల్లో చుడాలో మరింత ఆదాయాన్ని పెంచి వాటి ద్వారా డెవలప్మెంట్ చేయడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ, వీటికి మోడల్స్గా ఏదైతే ఆల్రెడీ మన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఆల్రెడీ డెవలప్డ్ అథారిటీస్, సో వాటిలో ఏ రకంగా డెవలప్మెంట్స్ చేశారో వాటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా మన చుడాలో మెయిన్ థింగ్స్ బ్యూటిఫికేషన్స్ కానివ్వండి, రింగ్ రోడ్స్ కానివ్వండి, రోడ్ వైడనింగ్స్ బ్యూటిఫికేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తొందరలో మేము చేసి చూపిస్తామని, దానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదాలు, లోకేష్ బాబు గారి ఆశీర్వాదాలు, ముఖ్యంగా నారాయణ మినిస్టర్ గారు లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలా వరకు ఫండ్స్ కార్పొరేషన్కి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మినిస్టర్ గారిని అడుగుతాము. ఇంకా ముఖ్యంగా మన ఎంపీ గారిని కూడా సెంట్రల్ ఫండ్స్ ఏమన్నా ఉన్నప్పుడు వాటిని కూడా తీసుకొచ్చి మన చుడాని డెవలప్ చేస్తామని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా